వెల్కమ్ టు మన ఛానల్. అందరూ ఎదురు చూస్తున్న నూతన సంవత్సర ఫలితాలు. ప్రతి సంవత్సరంలాగే న్యూ ఇయర్ జనవరి ఆంగ్ల సంవత్సరాది ఈ ఫలితాలు ప్రతి సంవత్సరంలాగే ఇయర్ కూడా 2025 సంవత్సరం మీ అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ ఎలా ఉంటుందో కేవలం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుస్తుంది. దీంట్లో 1 to 9 నెంబర్స్ ఉంటాయి, వరుసగా చూసుకోవచ్చు. ఇంతకీ ప్రతి సంవత్సరం చెప్పే న్యూమరాలజీ ప్రత్యేకత ఏంటంటే రాశి ఫలితాలు ఉగాది మార్చి ఏప్రిల్ వచ్చి రాశి ఫలితాల ద్వారా చెప్తూ ఉంటారు ఫలితాలు. అవి ఎలాగో మీకు తెలుసు. న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు ఈ సంవత్సరం ఫలానా అద్భుతంగా జరుగుతుందనో లేకపోతే ఈ సంవత్సరం నిరుత్సాహపడతానో ఇది కాకుండా దీనికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ న్యూస్ కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఒక డైరీలో రాసుకుంటాను. సంవత్సరం ఇది చేయాలి, ఇది చేయకూడదు, నేను కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మానుకుంటాను, కొంతమంది కాఫీ సిగరెట్ మానుకుంటాను, ఉదయం 5ంటికి వెళ్ళేస్తాను, డిసిషన్ తీసుకుంటాడు. అలాగా ఇది మీకు అందరికి కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా ఒక డైరీ లాగా పనికొచ్చి సూచనతో మాత్రమే ఉంటాయి. దీంట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆకాశానికి ఎత్తేయటం కానీ అధపాతాళలోకంతో ఒకటి ఈ రెండు ఉండవు. కాబట్టి దీంట్లో కొన్ని పాయింట్స్ తీసుకోండి. ఇది ఓన్లీ గైడ్లైన్స్ మాత్రమే. ఏ సంవత్సరం ఫలానా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి పెద్దవాడు అవుతాను కానీ కింద పెడతాను ఇలాంటివి దీంట్లో ఉండదు. డెఫినెట్గా సైంటిఫిక్గా దీంట్లో జరుగుతుంది. కాబట్టి చెప్పే ప్రతి వాక్యాల్లో 5-6 వాక్యాలు ప్రతి నెంబర్కి మీకు టచ్ అవుతుంటుంది. అది ఈ న్యూమరాలజీ 2025 వచ్చే ప్రత్యేకత. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ 2025 ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పటికీ 8 వీడియోలు అయిపోయి మీరు చూస్తుంటే 9వ వీడియో చెప్పాలి కదా మీకు వివరణ అనాలిసిస్. 8 వీడియోలు అయిపోయి అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి మన ఛానల్స్లో, చూస్తుండే వాళ్ళకి తెలుసు. మిగతా కూడా మీ నెంబర్ 9 కాకపోతే దాంట్లో చూస్తాం. ఇప్పుడు నెంబర్ 9 ఎవరుతాం 9 గురించి వీడియో చూస్తాం. 9, 18 and 27 9, 18 అలాగే 27 ఈ తేదీలో ఈ డేట్లో జన్మించిన వాడు నెంబర్ 9. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది మీకు ఈ పాటకు 2025 నేను లెక్క చెప్పక్కలే 2 + 2 + 4 ఇవన్నీ చెప్పాలి. నెంబర్ 9 ఈ రెండూ కలిసాయి కాబట్టి 1 to 9 నెంబర్స్ అన్నిటికంటే కూడా ఈ సంవత్సరం మీకు చాలా యోగవంతమైన కాలం అని చెప్పొచ్చు. అన్నీ మొత్తం లాస్ట్ ఇయర్ వరకు లేదా ఇంకా 4 ఏళ్ళ నుంచి మీరు శ్రమ పడతారు. అవన్నీ కూడా ఇప్పుడు ఎండింగ్ దశ చేరుకుంటే ఇంకా రిజల్ట్ దగ్గరలో ఉందన్నమాట. మీరు ఇప్పుడు కొత్త కష్టపడలేదు, ఎవరు కష్టపడ్డదే వస్తుంది, కొత్త ప్రయత్నాలు చేయొచ్చు. ఏమేం చేయొచ్చు, ఎవరెవరు ఉంటారు దీంట్లో. ఈ నెంబర్ 9 దీంట్లో ఉన్నవాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, సర్జన్స్, ఎంబీబీఎస్ సర్జన్స్ అని చెప్తాం. అలాగే మీకు ఇది సైన్యాధ్యక్షులు కాబట్టి మిలిటరీ దాంట్లో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద అవసరం పోలీసు విడిచే వాళ్ళందరూ కూడా ఉంటారు. కింది స్థాయిలో వస్తే ఇక్కడి నుంచి మీకు కష్టపడి పనిచేసే కానిస్టేబుల్ కూడా ఈ దీని కిందకి వస్తారు. 2 in 1 కష్టపడే దాంట్లో 8 and 9 కాంబినేషన్. కాబట్టి రక్షక భటులు అనగానక మనం అనుకుంటే మనం సేవ్ చేసేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళందరూ కూడా బాగుంటుంది. అలాగే మిలిటరీ ఈ రెండుని, నేవీ ఇవన్నీ కూడా రక్షక దళానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ నెంబర్ 9 బాగుంటుంది. అక్కడి నుంచి సర్జన్స్ వాళ్ళకి చెప్పాను. ఇటు వచ్చేసి ఇంకా ఐఏఎస్ వాళ్ళు ఈ నెంబర్ 9 వాళ్ళు కొంచెం పవర్ ఎక్కువ కాబట్టి కుజరాతి పెట్టి కాబట్టి ఐఏఎస్ దాంట్లో కూడా ఉంటారు. మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, కాలేజీలు ఇలాంటివి ఉంటాయి. వాటిలో టాప్ లెవెల్లో ఉన్నవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది నెంబర్ 9 పీపుల్ దాంట్లో పెద్ద రంగులు ఉండేవాళ్ళు అత్యధిక శాతం ఉంటారు, 70%. ఇక మిగతా 30% సార్ మా రోడ్డు మీద ఏవో అమ్ముకునే వాళ్ళు కూడా నా డేట్ ఆఫ్ 9 కదా అట్లా అక్కడ ఏది కూడా 100% ఉండదు. దీంట్లో 60% అక్కడ ఉంటే మిగతా వాళ్ళు దాంట్లో. అయితే అందరికి కామన్ అయ్యేది మీకు ఏముంటుందని అంటే ఈ సంవత్సరం కాదు ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా మీకు ఎవరు గైడ్లైన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు హెల్ప్ తీసుకోరు. మీ నెంబర్ని వెళ్ళి యు ఆర్ అ సెల్ఫ్ మేడ్ పర్సన్. మీరు ఏ కింది స్థాయిలో ఉండి పై స్థాయిలో ఉండండి, మీకు మీరే ప్లాన్ వేసుకొని మీరే పైకి రాగలరు. ఎవరి మీకు సాయం చేయాల్సిన అవసరం లేదు, ఎవరి కోసం ఎదురు చూపులు అక్కర్లేదు. సో ఈ కామన్ పాయింట్ ప్రతి ఇయర్కి వస్తుంది. ఇయర్ మీకు ముఖ్యంగా లక్కీ ఇయర్ కాబట్టి చెప్తున్నాను. అది 9 మీరు 9 కాబట్టి మ్యాక్సిమం 100లో 10 తీసేస్తున్నా కూడా 9 కాబట్టి 90% అనే సంవత్సరం బాగుంటుంది. ఇక్కడి నుంచి ముఖ్యంగా 6 రంగాలు ఉంటాయి. ఇక ఈ టీచింగ్ లైన్, కాలేజీలు ఇవన్నీ చెప్పే కదా దాంట్లో హెడ్ డిపార్ట్మెంట్ దాంట్లో ఉండేవాళ్ళు దాంట్లో ఉంటారు. అలాగే ఇక సినిమాలు దాంట్లో వచ్చినప్పుడు కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు. రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఆ ఫైటర్స్, కోరియోగ్రాఫర్స్ ఇలాంటి ఉంటారు. కొంతమంది డైరెక్టర్స్, పెద్ద పొజిషన్ వాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. అలాగే దీంట్లో ఓ డౌట్ వస్తుంది మీకు, సార్ మిలిటరీ, పోలీసులు, ఐపీఎస్ దీంట్లో లేడీస్ సంఖ్య తక్కువ ఉంటుంది అంటారు. మరి సొంత ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు కదా. ఎప్పుడైనా మీరు నార్త్ ఇండియన్ టీవీలు చూడండి, దాంట్లో నుంచి ఇండస్ట్రీస్ దీంట్లో ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మిలిటరీ దాంట్లో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు దాంట్లో ఉన్నారు. కాబట్టి మళ్ళీ రెండు డిస్క్రిమినేట్ చేయను. ఇక్కడ లేడీస్ కూడా దీంట్లో లేడీస్ అని కూడా అనకూడదు. నెంబర్ 9 ఎందుకు అనకూడదు అంటే దీనికి మోగరం అనమాట. నెంబర్ 9 దీంట్లో చాలా ధైర్యవంతులు, ఉత్సాహవంతులు, ఇండిపెండెంట్ మెంటాలిటీ దీంట్లో ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఎప్పట్లాగే మీరు కూడా ఈ సంవత్సరం అంతా గైడ్లైన్స్ ఏంటంటే సొంత నిర్ణయాలు మాత్రం తీసుకోండి. పక్కవాడు ఏమన్నా అనుకోండి, సొంత నిర్ణయాలు మాత్రమే తీసుకోండి, ఎవరి సలహా వినకండి.
ఇన్ఫర్మేషన్ తీసుకోండి, టేక్ యువర్ ఓన్ డిసిషన్. సో ఇది ఇంట్లో వెళ్ళాలి. సంవత్సరం బాగుంది కాబట్టి మీరు దీపం ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఉంటుంది. ఈ లాస్ట్ ఇయర్ అంత ముందు ఏదో అయిపోయినవన్నీ వదిలేయండి, గతం కథ. ఈ సంవత్సరం బాగుంది కాబట్టి మీ పెండింగ్ వర్క్స్, మీరు అనుకునే ఆశయాలు, టార్గెట్స్ ఏమంటే అవన్నీ కూడా ఈ సంవత్సరం మీరు పూర్తి చేసుకోవచ్చు. ఓల్డ్ టార్గెట్స్ చేసుకోవచ్చు. ఇన్ అడిషన్ టు దట్ న్యూ టార్గెట్స్ కూడా చేసుకుంటే మీరు కొత్త ప్రయత్నాలు చేయొచ్చు, వ్యాపార సంస్థలు చేయొచ్చు, స్కూళ్ళు పెట్టచ్చు, కాలేజీలు పెట్టచ్చు. యూ కెన్ ఓపెన్ ఈవెన్ హాస్పిటల్స్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి రాజమండ్రిలో 2 years బ్యాక్ చెప్పాను, ఒక హాస్పిటల్ ఓపెన్ డెలివరీస్ ఓపెన్ చేశారు రాజమండ్రిలో. ఒక 2 star 5 star హోటల్ అనుకుంటున్నా హాస్పిటల్ అది. సో ఇవన్నీ కొత్తవి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని బిజినెస్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అన్ని రంగాల్లో మీరు ఏం చేయాలనుకున్నారో అప్గ్రేడ్ ఇయర్ ఒకటే గుర్తుపెట్టండి. ఇదంతా కూడా అప్డేట్స్ అండ్ అప్గ్రేడ్కి ఉంటారు. కొందరికి అప్డేట్స్, కొందరికి అప్గ్రేడ్స్ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. సో ఫిల్మ్ ఇండస్ట్రీ, తర్వాత టీవీ, తర్వాత మూవీ ఉన్న చిన్న చిన్న టీవీ స్టూడియోస్ ఉన్నాయి. ఆ అధినేతలు ఎవరైతే మీకు స్టూడియోస్ ఉన్నాయి ఇక్కడ నుంచి, యూట్యూబ్లు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, దాని అధినేతలు కూడా బాగుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి బాగుంటుంది. నెంబర్ 9 వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. ఇది దీని పెద్ద మీకు డూస్ అండ్ డోంట్స్ చెప్పేది దీంట్లో ఏం లేదు. సహజంగా మీకు ఉండేది ఏంటంటే, మీకు ఇండిపెండెంట్ ఇచ్చిన కానీ కొంచెం ఈగోని పక్కన పెట్టండి. ఎప్పుడు ఏదైనా కొంచెం చిన్న మాటస్ ఒక్కసారి మీరు ఎమోషన్ పెంచుకొని బీపీ తెచ్చుకోకుండా కొంచెం కంట్రోల్ చేసుకొని చేయాలి. ఎక్కువ జస్ట్ ఆ నిమిషం కంట్రోల్ చేసుకుందుకు వెళ్ళిపోతే అది ఒకటే మీకు కావాల్సింది. బికాజ్ యు ఆర్ నెంబర్ 9. మీ పర్సనాలిటీ దృష్టిలో పెట్టుకొని చెప్తాను చిన్న గైడ్లైన్స్. ఇది చూసుకుంటే మటుకు మీకు సంవత్సరం మొత్తం 90% మీదే. ఈ ఇయర్ మీదే కాబట్టి ఇంకా మీది ఇష్టారాజ్యం. యూ కెన్ డూ ఎనీథింగ్ బికాజ్ యూఆర్ మోస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఇవన్నీ ఇంట్లో నెంబర్ 9లో ఉంటాయి అన్నమాట. మీకు అన్ని తెలివితేటలు ఉంటాయి. మీకు 2 ఉన్నాయి. మైండ్ పవర్ బాగుంటుంది, ఎందుకంటే ధైర్యశాస్త్రం లిటరప్షన్ దేనికి భయపడరు, దేనికి ఇరుచబడదు ఏం లేదు. ఇంకోటి ఫిజికల్ స్ట్రెంత్ కూడా మీకు ఉంటుంది. 2 ఉన్నాయి కాబట్టి ఇన్నింటిని వాడుకొని సంవత్సరం మొత్తం మీరు మంచి విజయాలు సాధించాలనుకొని ఈ వీడియోతో పాటు ఇక పోస్తుంది. 9 వీడియోలు దీంట్లో ఉన్నాయి. మీకు దాంట్లో చూడవచ్చు. కమింగ్ అప్ దాంట్లో నెక్స్ట్ వీడియోలు దాంట్లో ఉంటాయి. అలాగే మీకు ప్లేలిస్ట్ కూడా దీంట్లో ఉంటుంది. అందరూ మీరు చూసుకొని దీన్ని గైడ్లైన్స్ కనుక తీసుకొని సంవత్సరం మటుకు దీన్ని ఈ హ్యాపీ న్యూ ఇయర్ని మీరే మార్చుకోవాలి. ఆటోమేటిక్ ఇంటికి తలుపు కొట్టి హ్యాపీ న్యూ ఇయర్ వచ్చాయని మీకేమదు. మన అదృష్టం అనుకోండి. ఈ సంవత్సరం మొత్తం సంతోషం గడపాలంటే ఇది మీ చేతిలో ఉంది. మీకు ఇచ్చిన చిన్న గైడ్లైన్స్ టిప్స్ తీసుకుని డెఫినెట్గా ఉపయోగపడతాయి. దాదాపు 20 ఏళ్ళ నుంచి చెప్తాను కాబట్టి మీది ఎదురుకు ఒకటి న్యూ ఇయర్ బుక్ కూడా రాస్తామట. హౌ ఈజ్ న్యూ ఇయర్ ఫర్ యూ అని కూడా బుక్ రిలీజ్ చేయడం నేను చాలా రోజుల క్రితం. సో అందరికీ మరొకసారి మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ సంఖ్యారత్నం మీ మదిగొండ గోపికృష్ణ.